హాయ్ అండి. మా ఆయన నిన్న జరిగిన బర్త్‌డే వీడియో అయితే ఈరోజు పెడుతున్నానండి. మార్నింగ్ అంతా బిజీగా ఉంటారు కదా! ఈవినింగే సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాము. చెల్లి వాళ్ళని రమ్మంటే మొన్నటి వరకు అక్కడే ఉన్నాం కదా! ఇంకేమి వస్తాంలే మేము ముగ్గురు చేసేసుకోండననైతే అనేశారు. దానితో ఇంకేంటి బాబు, నేను, మా ఆయన వచ్చేసరికి కేక్ రెడీ చేసేసి మా ఇద్దరము కూడా రెడీగా ఉన్నామండి. పెద్దగా సెలబ్రేట్ చేయడం అంటూ ఏమీ కాదు. చాలా చిన్నగానే చేసుకుంటున్నాము. చాలా చిన్నగా అని కూడా కాదు, చాలా చాలా చిన్నగా చేసుకుంటున్నాము. అయినా మనల్ని ఇష్టపడే వాళ్ళ కోసము, మనం ఇష్టపడే వాళ్ళ కోసము పెద్ద పెద్దగా ఏమీ అవసరం లేదు. వాళ్ళ కోసం ఏ చిన్నది చేసినా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటారన్నది నా అభిప్రాయము. అందులోనే మా ఆయన ఏంటంటే, నేను నా గురించి అంటే నేనేదో చేయాలని అయితే ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయరు. తన ముందు ఎప్పుడూ నవ్వుతూ, కొంచెం అలుగుతూ, అల్లరి చేస్తూ ఉంటే చాలండి, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అంతకు మించి అయితే మార్నింగ్ ఏమీ చేయలేదు కదా! అదీ కాక ఫస్ట్ టైం మా ఆయన బర్త్‌డే రోజు నా చేతులతో స్వయంగా కేక్ అయితే రెడీ చేశానండి. తను కట్ చేయడానికి. మీకు అనిపించొచ్చు కేకే కదా అనని. నిజమే. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు రెడీ చేయలేదు. అలాంటిది ఒక ముఖ్యమైన సందర్భంలో మనం ఇష్టపడే వాళ్ళ కోసము అలా చేయడం అనేది చాలా హ్యాపీ కదండి. నాకైతే హ్యాపీగా అనిపించింది. మా ఆయన బర్త్‌డే అయితే ఇలా అయిపోయింది. అయిపోగానే మా ఇంటి పక్కన ఒక టెంపుల్ అయితే ఉందండి. అక్కడికి వచ్చాము. మరి మార్నింగ్ బిజీగా డ్యూటీకి వెళ్ళిపోయారు. దాంతో అసలు దేవుడికి దండం పెట్టుకోవడానికి కూడా అవ్వలేదండి. నైట్ సరదాగా ముగ్గురము కూడా టెంపుల్కి వచ్చేసి కొంచెం సేపు అయితే అక్కడ ఉన్నాము. ఏదేమైనా గుడికొస్తే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! కొంచెంసేపు అక్కడ కూర్చొని బయటకైతే అలా చల్లగాలిలో తిరగడానికి వచ్చేసామండి. ఇక్కడికి రాగానే ఏంటంటే మల్లెపూలు. అయితే నేను ఎప్పుడు భయపడుతూనే ఉంటాను. ఓరి నాయనో! ఏ రూ. 40, రూ. 50 చెప్తారనని. మామూలుగా అడిగా. మూర రూ. 10 అనేసరికి ఇంకా ఆలోచించకుండా 3 మూరలైతే తీసేసుకున్నానండి. నాకేంటో చూడగానే ఇంత తక్కువ ఒక బుట్ట కొనేసుకుంటే బాగున్నాను అనిపించింది. ఫైనల్‌గా ఇంటికైతే వెళ్ళిపోయాను.